రాఘవయ్య గారు, హిందూ కాలేజ్ పీడి శ్రీనివాసమూర్తి గారు ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ నేషనల్స్ జరిగినాయి. తర్వాత ఇక్కడ ఇదే స్టేడియంలో మన గవర్నమెంట్ తరఫున హెచ్ నారాయణ అని చెప్పి ఒక కోచ్ ఉండేవాళ్ళు. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతో పాటు సునీల్ గవాస్కర్ ట్రోఫీ కూడా పెట్టారు ఇక్కడ. ఆ టైంలో మహేంద్ర అమర్నాథ్ దగ్గర నుంచి ఈ యొక్క భారతదేశంలో ఉన్న అత్యధిక స్థానాల్లో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ ట్రోఫీలు వన్డే ఆడారు ఇక్కడ. ఇట్లాంటి మహత్తరమైన స్టేడియానికి మరలా మన కేంద్ర మంత్రులు వచ్చిన తర్వాత మధ్యలో కొద్దిగా డెవలప్మెంట్ కునుగుబడిన మాట మాత్రం వాస్తవం. తప్పనిసరిగా సార్ మొదట్లో 120 కోట్ల బడ్జెట్తో మొదలు పెట్టారని మాకు అంటే చూసాక తెలిసింది. ఫస్ట్ స్టేజ్ కింద 14 crores ఈ ఇండోర్ స్టేడియం. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు నేషనల్స్ ఏ గేమ్స్ అయినా ఇండియాకి ఇక్కడ నుంచి వాలీబాల్ ప్లేయర్స్ ఆడారు, బాస్కెట్బాల్ ప్లేయర్స్ చెన్నారెడ్డి లాంటి వాళ్ళు ఆడారు. అట్లాగే చాలామంది ఇక్కడ అన్ని క్రీడల్లో కబడ్డీ వాళ్ళు ఆడేవాళ్ళు. కోదండ రామయ్య గారని ఉన్నారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన కూడా వాలీబాల్ నేషనల్ కెప్టెన్ చేశాడు, ఇండియన్ కెప్టెన్గా జనాలు ఆయన. ఇట్లాంటి వాళ్ళందరికీ తీర్చిదిద్దిన స్టేడియం ముఖ్యంగా ఈ విఆర్ స్టేడియం. ఇట్లాంటి స్టేడియాన్ని పూర్వవైభవం కోసం మన ప్రీతమ నాయకులు ఎంపీ గారు చేస్తున్న కృషికి అభినందిస్తూ, అట్లాగే రవినాయుడు గారు కూడా శాప్ చైర్మన్ గారు ఈ రాష్ట్రంలో ఏ మూల ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలి స్టేడియం ఎట్లా చేశారో, వివిధ క్రీడలను ఏ విధంగా హైదరాబాద్ మొత్తం బ్రహ్మాండమైన స్టేడియంస్తో ఇంటర్నేషనల్ గేమ్స్ పోటీలు ఎట్లా ఏర్పాటు చేశారో, తప్పకుండా ఈ టెన్యూర్లోనే ఈ గుంటూరులో నేషనల్స్ పోటీలు ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రవినాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గుంటూరు